2025 నుండి 26 రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో అత్యధిక పత్తి ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ఏది? సరైన సమాధానం గుజరాత్. ఏ నదిని బెంగాల్ దుఃఖదాయిని అని పిలుస్తారు? సరైన సమాధానం దామోదర్. ఇటీవల ఏ రాష్ట్రంలోని కంగ్రా టీకి యూరోపియన్ యూనియన్ జిఐ ట్యాగ్ లభించింది? సరైన సమాధానం హిమాచల్ ప్రదేశ్. గ్లోబల్ ఫారెస్ట్ రిసోర్సెస్ అసెస్మెంట్ 2025 ప్రకారం మొత్తం అటవీ విస్తీర్ణంలో భారత్ ప్రపంచంలో ఎన్నవ స్థానంలో ఉంది? సరైన సమాధానం 9వ స్థానం. క్రింది వాటిలో ఏ నది డెల్టాను ఏర్పరచదు? సరైన సమాధానం తపతి. భారతదేశంలో సింహాలకు ప్రసిద్ధి చెందిన జాతీయ పార్కు ఏది? సరైన సమాధానం గిర్ నేషనల్ పార్క్. వాతావరణంలోని ఏ పొరలో రేడియో తరంగాలు పరావర్తనం చెందుతాయి? సరైన సమాధానం ఐనోస్పియర్. వాతావరణంలో నైట్రోజన్ శాతం ఎంత ఉంటుంది? సరైన సమాధానం 78%. ప్రపంచ ప్రసిద్ధి పొందిన మైకా నిల్వలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? సరైన సమాధానం ఆంధ్రప్రదేశ్. ఒక వ్యక్తిని అక్షరాస్యుడు అని పిలవాలంటే కనీస వయస్సు ఎంత ఉండాలి? సరైన సమాధానం 7 సంవత్సరాలు. సముద్రపు అలలు ఏర్పడటానికి ప్రధాన కారణం ఏమిటి? సరైన సమాధానం సూర్య చంద్రుల గురుత్వాకర్షణ శక్తి. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ అక్షరాస్యత రేటు సుమారు ఎంత? సరైన సమాధానం 74.4%. ఏ రకమైన బొగ్గులో కార్బన్ శాతం అత్యధికంగా 80 నుండి 95% ఉంటుంది? సరైన సమాధానం ఆంథ్రసైట్. జనవరి 2026లో కనుగొనబడిన HD-37010b రాతి గ్రహం భూమి నుండి సుమారు ఎంత దూరంలో ఉంది? సరైన సమాధానం 146 కాంతి సంవత్సరాలు. నైరుతి రుతుపవనాలు భారతదేశంలోకి మొదట ఎక్కడ ప్రవేశిస్తాయి? సరైన సమాధానం కేరళం. భారతదేశంలో అత్యధికంగా విస్తరించి ఉన్న నేలలు ఏవి? సరైన సమాధానం ఒండ్రు నేలలు. సౌర కుటుంబంలో పరిమాణం ప్రకారం భూమి ఎన్నో గ్రహం? సరైన సమాధానం 5వ. భూమి లోపలికి వెళ్లే కొద్దీ ప్రతి ఎన్ని మీటర్లకు 1 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత పెరుగుతుంది? సరైన సమాధానం 32 మీటర్లు. భారతదేశంలో నీలి విప్లవం దేనికి సంబంధించింది? సరైన సమాధానం చేపలు. పశ్చిమ కనుమలను మహారాష్ట్రలో ఏమని పిలుస్తారు? సరైన సమాధానం సహ్యాద్రి. బాక్సైట్ ఖనిజం నుండి ఏ లోహాన్ని తయారు చేస్తారు? సరైన సమాధానం అల్యూమినియం. 2026 వేసవిలో ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన వేడి పరిస్థితులకు కారణమయ్యే ప్రకృతి ఘటన పేరు ఏమిటి? సరైన సమాధానం ఎల్ నినో. ప్రపంచంలో వరి ఉత్పత్తిలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? సరైన సమాధానం మొదటి. భారతదేశంలో అత్యధికంగా పట్టు ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? సరైన సమాధానం కర్ణాటక. ఆంధ్రప్రదేశ్లో బైరైటీస్ నిక్షేపాలు ప్రపంచంలోనే అత్యధికంగా ఎక్కడ లభిస్తాయి? సరైన సమాధానం మంగళంపేట. భారతదేశంలో మొట్టమొదటి ఇనుము ఉక్కు పరిశ్రమను ఎక్కడ స్థాపించారు? సరైన సమాధానం జంషెడ్పూర్. వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ శాతం ఎంత? సరైన సమాధానం 0.03%. నదులు పర్వతాల నుండి మైదానాల్లోకి ప్రవేశించేటప్పుడు ఏర్పడే ఇసుక రాళ్ల నిక్షేపాలను ఏమంటారు? సరైన సమాధానం బాబర్. భారతదేశంలో లిగ్నైట్ బొగ్గు నిక్షేపాలు అత్యధికంగా ఏ రాష్ట్రంలో ఉన్నాయి? సరైన సమాధానం తమిళనాడు. ఎల్ నినో ప్రభావం వల్ల భారతదేశంలో వర్షపాతం ఎలా ఉంటుంది? సరైన సమాధానం తగ్గుతుంది. Comment your score and subscribe for your perfect preparation platform.